హలో అండి. హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. పెళ్లి తరువాత ప్రేమ సీరీస్‌ని మీరు ఎంతగానో ఆదరించారు, అభిమానించారండి. దానికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. పోయినసారి మన పెళ్లి తరువాత ప్రేమ సీరీస్‌లో విక్రాంత్ పాపం ప్రేమలో ఓడిపోయినట్టుగా ఫీల్ అయ్యి తన ఇంటికెళ్ళిపోయాడు. అలాగే స్వప్న తన ఊరైన వెంకటాపురానికి వచ్చేసిందండి. ఇప్పుడు ఏం జరుగుతుందో మీతో పాటు నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన స్టోరీలోకి వెళ్ళిపోదామండి. అయినా కూడా నీకెందుకమ్మా ఈ పనులన్నీ? చక్కగా పట్టణంలో చదువుకుంటున్నావు. ఇలాంటి మోటి పనులన్నీ మాలాంటి వాళ్ళు చేసుకోవాలి. అంతేకాని నీలా పట్నం చదువులు చదివే అమ్మాయిలు కాదు అని చెప్పి కాళ్ళు చేతులు కడుక్కొని స్వప్న దగ్గరకు వస్తాడు నారాయణ. నాన్న, మీకెన్నిసార్లు చెప్పాను, నేను పట్నంలో చదువుకుంటున్నా కూడా మీ కూతుర్నే. అంతెందుకు, రేపు నాకు పెద్ద ఆఫీసర్తో పెళ్ళైనా కూడా అప్పుడు కూడా మీ కూతుర్నే. నేను ఎప్పటికీ మీ కూతుర్నే అని ఎంతో ప్రేమగా అంటుంది స్వప్న నారాయణతో. అవునవును, పెళ్ళికి ముందే ఇలాంటి మాటలు మాట్లాడతారు. పెళ్ళైన తర్వాత నా భర్తే నాకు లోకం, నా భర్తే నాకు సర్వస్వం అని అంటారు బాబాయ్ అని అంటూ అక్కడికి వస్తుంది బిందు. బిందుని చూడగానే నారాయణ కళ్ళలో సంతోషం వస్తుంది. అమ్మా బిందు, ఎలా ఉన్నావు అని అడుగుతాడు ఎంతో ప్రేమగా ఆప్యాయతగా నారాయణ. నేను బాగున్నాను బాబాయ్, మీరు బాగున్నారా అని అడుగుతుంది అంతే శ్రద్ధగా బిందు. ఏదోలే అమ్మా, ఇలా ఉన్నాను. మీ ఫ్రెండ్కి పెళ్ళి కుదరగానే తన పెళ్లి పనులన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి అని అంటాడు నారాయణ. అది మీరు స్పెషల్గా చెప్పాలా ఏంటి బాబాయ్? నాకు తెలుసు కదా, నా ఫ్రెండ్ పెళ్లి పనులన్నీ నేనే దగ్గరుండి మరీ చూసుకుంటాను. దీని గురించి మీరు ఎలాంటి టెన్షన్ పడకండి, నేనున్నాను అన్నట్టు అభయం ఇచ్చి మాట్లాడుతుంది బిందు. ఇంత పెద్దదానివైనా నీలో ఏమాత్రం కూడా అల్లరి తగ్గలేదు. చిన్నప్పుడు నేను చూసినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావమ్మా అని అంటాడు నారాయణ బిందు వైపు చూస్తూ. బాబాయ్, నేను స్వప్న లాంటి దాన్ని కాదు, పాతి చింతకాయ పచ్చడిలా ఉండడానికి. నేను ఈ కాలానికి చెందిన అమ్మాయిని. ఇలాగే ట్రెడిషనల్గా ఉండాలి అనుకుంటే నాకు ఇప్పట్లో పెళ్ళి కాదు. నేను కూడా ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకోవాలి. కానీ నేను మాత్రం ఒక డబ్బున్న మంచి అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని అంటుంది తన ఇష్టాన్ని బయట పెడుతూ బిందు. బిందు ఆ మాట అనడంతోనే స్వప్నకి విక్రాంత్ గుర్తొస్తాడు. అవును నాన్న, ఈ మధ్య బిందుకి డబ్బు పిచ్చి బాగా పట్టింది. ఎంత పిచ్చి పట్టింది అంటే ఆ దెయ్యాన్ని మనమే కాదు ఎవ్వరూ కూడా వదిలించలేరనుకోండి అని చెప్పి నారాయణ వైపు చూస్తూ, సరే నాన్న, నేను బయలుదేరుతాను అని అంటుంది స్వప్న. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. రేపు మన ఇంటికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అదే నిన్ను చూసుకోవడానికి బంగారు తల్లి అని అంటాడు నారాయణ. స్వప్న ఆ మాటలన్నీ విని కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి సిగ్గుతో తల కిందకి దించుకొని, నేను వెళ్తున్నాను నాన్నగారు, మీరు జాగ్రత్తగా ఇంటికి వచ్చేయండి అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతుంది. అబ్బా, చూసావా బాబాయ్, పెళ్లి మాట వినగానే స్వప్నకి సిగ్గు ముంచుకొచ్చినట్టుంది. సరే బాబాయ్, నేను కూడా స్వప్నతో పాటు వెళ్ళిపోతాను అని చెప్పి స్వప్న వెనకాలే పరుగు పెడుతుంది బృందు. గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఒక ఇంట్లో బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు విక్రాంత్. అప్పుడే అక్కడికి వచ్చిన అరవింద్ ఆలోచిస్తూ ఉన్న విక్రాంత్ను చూసి, విక్రాంత్, విక్రాంత్ అని పిలుస్తాడు. తను ఇంకా పలకకపోవడంతో విక్రాంత్ అని గట్టిగా అరుస్తాడు. విక్రాంత్ అని చెప్పి గట్టిగా అరవడంతో ఏదో ఆలోచనలో ఉన్న విక్రాంత్ ఉలిక్కిపడి, ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు అని అడుగుతాడు. ఏంటి, నన్ను ఏమైంది అని అడుగుతున్నావా? అసలు ఇంతకు నీకేమైంది? ఏదో డీప్గా ఆలోచిస్తున్నట్టున్నావు అని వెంటనే ప్రశ్నలు వర్షం కురిపిస్తాడు అరవింద్ విక్రాంత్ మీద. అవునా, సరేలే అన్నట్టు తల ఊపి సైలెంట్గా విండోలో నుండి బయటకు చూస్తూ ఉంటాడు విక్రాంత్. నీకు జరిగిన విషయం ఏది నాకు తెలియదు అన్నట్టు నా దగ్గర మాట్లాడొద్దు.
ఎందుకంటే అనిల్ నీకు మొత్తం అంతా చెప్పే ఉంటాడు కదా అని ప్రశ్నిస్తాడు విక్రాంత్ విండోలో నుండి బయటకు చూస్తూ. పెద్ద పెద్ద డీల్స్ చేసే నీకు ఇది కనిపెట్టడం ఒక లెక్క కాదు అని నాకు బాగా తెలుసు. అందుకే నేను నీకు ఎదురు క్వశ్చన్ కూడా వెయ్యాలి అని అనుకోవడం లేదు. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఎందుకంటే ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఇవన్నీ ఒక్క చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా నేను అన్నీ అనిల్ని అడిగి కనుక్కున్నాను. కానీ నాకు ఒక ఆలోచన ఉంది అని అంటాడు అరవింద్. ఏంటి? ఒక అమ్మాయి కాదన్నందుకు మాత్రమే నేను ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను అనేగా నీ ఆలోచన అన్నట్టు సమాధానమిస్తాడు విక్రాంత్. అవును అన్నట్టు తల ఊపుతాడు అరవింద్. నా ఆలోచన అది కాదు అని చెప్పి, అయినా నన్ను కాదు అని వెళ్ళిపోయిన బిందువు గురించి నేను ఆలోచిస్తాను అని ఎలా అనుకున్నావు? నా ఆలోచన మొత్తం నానమ్మ హెల్త్ గురించి అని అంటాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నావు? డాక్టర్లు చెప్పినట్టు నానమ్మ హెల్త్ బాగుండాలి అంటే నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు? నువ్వు ప్రేమించిన బిందునా, లేకపోతే ఇంట్లో వాళ్ళు చూసిన ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా అని అనుమానంగా అడుగుతాడు అరవింద్. అదే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఎంతగా నాలో నేను ప్రశ్నించుకున్నా నాకు సమాధానం దొరకడం లేదు. నేను బిందుని ఇప్పటికిప్పుడు మర్చిపోవాలి అంటే నా వల్ల కాదు అరవింద్. నాకు కొంత టైం కావాలి. కానీ ఆ టైమే నా దగ్గర ఇప్పుడు లేదు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. నేను బిందుని మర్చిపోయి వేరొక అమ్మాయిని నా జీవితంలోకి స్వాగతించినా కూడా ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించలేను. కాబట్టి నేనేం చేయాలి అనుకుంటున్నానో నీకు బాగా అర్థమైందనుకుంటా అని తన మనసులో ఉన్న మాటను బయట పెడతాడు విక్రాంత్. అని చిన్నగా నిట్టూర్చిన అరవింద్, నీకు ఎలాంటి అబ్జెక్షన్ లేకపోతే నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను అని అంటాడు అరవింద్. ఏంటి అని కళ్ళతోనే ప్రశ్నిస్తాడు విక్రాంత్. బిందు నిన్ను ప్రేమిస్తుందో ప్రేమించడం లేదో అన్న విషయం ఎవరికి తెలీదు. కానీ నీకు నాకు తెలిసిన ఒక విషయం ఒకటి ఉంది అని అంటాడు అరవింద్. నువ్వు దేని గురించి చెప్పాలి అనుకుంటున్నావో నాకు అర్థమైంది అని అంటాడు విక్రాంత్. నేను చెప్పాలి అనుకున్నది నీకు అర్థమైనప్పుడు నా ప్లాన్ ఏంటో కూడా నీకు అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటున్నాను అని ఎదురు ప్రశ్నిస్తాడు అరవింద్. నీకు ఏమాత్రం కొంచెం కూడా బుద్ధి లేదు. అది స్టూపిడ్ ప్లాన్, నీకు అర్థమవుతుందా అని కొంచెం కోపంగా మాట్లాడతాడు విక్రాంత్. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నావు అని ఇంకొకసారి ప్రశ్నిస్తాడు అరవింద్. చేసేదేమీ లేదు. నన్ను కాదు అని చెప్పిన అమ్మాయికి నేను ఎలా అయినా బుద్ధి చెప్పాలి అనుకుంటున్నాను. నా దగ్గర ఏ డబ్బు లేదు అని తను నన్ను రిజెక్ట్ చేస్తుందో అదే డబ్బు లేకుండానే తనకు చుక్కలు చూపించాలి. కాబట్టి నెక్స్ట్ నా ప్లాన్ ఏంటో నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని చాలా రెక్లెస్గా, కొంచెం కోపంగా మిక్స్ అయిన టోన్లో చెప్తాడు విక్రాంత్. అర్థమైంది. నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో నాకు బాగా అర్థమైంది. దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను. ఆ అమ్మాయి ఎక్కడుందో నేను కనుక్కుంటాను అని అంటాడు అరవింద్. వెరీ గుడ్. అరవింద్ ఇంకా ఈ విషయం అని ఏదో చెప్పబోయేంతలో మధ్యలోనే ఆపిన అరవింద్ మాటను, ఈ విషయం నీకు నాకు కొత్త కాదు. మనిద్దరం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఎన్నో విషయాలు నేను ఎంతోమంది దగ్గర దాచిపెట్టాను, వాటికి లెక్కనే లేదు. ఓకే, ఆ అమ్మాయి డీటెయిల్స్, ఆ అమ్మాయి ఎక్కడుందో ఇవన్నీ నేను కనుక్కుంటాను అని అంటాడు అరవింద్. సరే, నేను ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటాడు కళ్ళలో ఉన్న కోపాన్ని అంతా నింపుకొని దానిని అరవింద్కు చూపించకుండా. సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అరవింద్. అసలు విక్రాంత్ ప్లాన్ ఏంటి? ఏం చేయాలి అనుకుంటున్నాడు? ఇప్పుడు స్వప్నకి బిందువుకి ఏమైనా గొడవ జరగబోతుందా? ఇది మనం తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఫాలో చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.